అయితే సార్ పిఠాపురానికి ఒక రాష్ట్ర స్థాయి నుంచి నిధులే కాకుండా కేంద్రం దగ్గరికెళ్ళి కూడా మీరన్నట్టు ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది కేంద్రంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి కూడా నిధులు తీసుకునే పరిస్థితి. గతంలో ఎవరో కూడా మా నియోజకవర్గంకి ఇలాంటి నిధులు కావాలని చెప్పి కేంద్ర మంత్రులు కలిసిన దాఖలాలు. మరి ఇది ఎలా చూడొచ్చు సార్? అంటే ఏం లేదు. అది కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలా, రాష్ట్ర నిధులను తీసుకురావాలా, లేకపోతే వేరే బ్యాంక్స్ నుంచి తీసుకొచ్చి బ్యాంక్స్ కూడా ఇస్తా ఉంటాయి కదా, అవును ఆ సార్. విధంగా తీసుకురావాలి. అంటే ఏ విధంగా తీసుకొస్తే జల్ జీవన్ మిషన్ నిధులు ఉన్న సపోజ్ అవును చెప్తున్నా, సార్. ఏ విధంగా తీసుకొస్తే డెవలప్మెంట్ అవుద్ది అన్నది ఆయనకు ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక విధానం ఉంది. ఇప్పుడు సాధారణంగా ఏదన్నా ఒక కాంట్రాక్టర్ ఒక రోడ్డు వేసాడు అంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేకి, లేకపోతే ఎంపీకి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అందరికీ ఎంత కమిషన్లు వెళ్తే అవి దాని మీద లాభం వేసుకుని చూసుకునే కాంట్రాక్టర్లు వస్తారు. కానీ పిఠాపురానికి ఆ గతి లేదు. పిఠాపురానికి అంత పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఇచ్చేటువంటి స్థాయి, స్తోమత, అంత దమ్ము ఎవరికీ ఉండదు. అవును. ఆయన ప్రత్యేకించి నాణ్యత అన్నీ చూసుకుంటాడు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అంతే తప్ప దాంట్లో ఏదో లాభాలు ఆర్జించడం, వ్యక్తిగత లాభం ఆర్జించేటువంటి వ్యక్తి కాదు కదా. దాంతో కాంట్రాక్టర్స్ కూడా ముందుకు వస్తారో స్వచ్ఛందంగా చక్కగా ఎటువంటి అవినీతి లేకుండా కార్యక్రమాలు చేస్తారు. ఈ రోజున అదే జరుగుతుంది. అంటే కేంద్ర నిధులు కావచ్చు, ఏ నిధులు కావచ్చు, సక్రమంగా ఈరోజు అక్కడ అన్నీ ఖర్చు అవుతున్నాయి. పిఠాపురాన్ని అంటే పవన్ కళ్యాణ్ మరో విధానం లేకుండా మరో గత వేరే నాయకులు ఫోటోలు కనపడకుండా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. అయితే సార్ ఇప్పుడు పిఠాపురానికి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులే కాకుండా ఇప్పుడు అపోలో లాంటి హాస్పిటల్ పెడతామని కూడా ప్రకటనలు జరిగాయి. మరి అవి ఎలా చూడొచ్చు సార్? అని అంటుంది ఇది అదని కాదమ్మా దీపక్. ఏ రకంగా ఎన్ని మార్గాల నుంచి తీసుకొచ్చి నిధులు తీసుకురావడమో, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వస్తూ ఉంటాయి. అవును సార్. వాళ్ళని తీసుకురావడము అంటే కొంతమంది దాన్ని గ్రేట్గా ఫీల్ అవుతారు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పనిచేయడం ఒక తమకే గొప్పగా ఫీల్ అవుతారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం అన్నది అంటే ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ మాట మరీ చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా అంటే ఈ రోజు నీకు చెయ్యాలి, దీనివల్ల నాకు ఓట్లు వస్తాయి, సీట్లు, ఈ ఆలోచన లేకుండా, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అసలు పొరపాటున లేకుండా అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్. అదేవిధంగా ఇప్పుడు గత ప్రభుత్వం చూసారు, ఏదైనా చిన్న కాలనీ కొట్టి జగనన్న కాలనీని పెట్టారు. ఆ కాలనీలు పేరు చెప్పడానికి కూడా అర్హత లేదన్నమాట. కనీసం సౌకర్యాలు లేవు అక్కడ. వాటన్నిటికీ కూడా నిధులు రిలీజ్ చేయటి ఏంటంది ఒక మార్పు అంటే నిజమైన మార్పు ఏంటి అన్నది అక్కడ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నాడు. ఆయన పిఠాపురం ప్రజల్లో ఉంటుందండి అది. ఇప్పుడు మనిషి అక్కడ ఎదురుగుండా కనిపించకపోయినా మన గురించి ఆలోచిస్తున్నాడు. మన గురించే కాదు, మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. రాష్ట్రంలోనే అందరూ కూడా పిఠాపురం వైపు చూపించేటువంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది అన్న ఆలోచన ప్రజలకు వస్తుంది కదా ఖచ్చితంగాను. అదే కావాలి. అంతేగాని మా ఇదిలో డ్రైనేజ్ బాగలేదు, మా ఇదిలో దోమలు ఉన్నాయి, మా ఇదిలో లైట్ వెలుగుతలేదు అంటే అది ఎమ్మెల్యే బాధ్యతలు కాదు. స్థానికంగా అధికారులు చూసుకుంటారు. నేనంటే నిజమైన ఎమ్మెల్యే అంటే ఏంటో అన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అభివృద్ధి చేసి మరీ చూపిస్తున్నాడు. ఖచ్చితంగా అందరి సహకారంతో 2029 నాటికి అత్యంత అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా పిఠాపురం ఉండబోతుంది. అయితే సార్ మీరు ఇందాక మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్న పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు దానికి నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు ఇప్పుడు పిఠాపురంకి అయితే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ఉన్నట్టే. మరి ఆయన ఎంతవరకు సార్ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు? అంటే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నాకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయం ఉంది. ఆయన అనపర్తిని సంబంధించిన వ్యక్తి అయినా కూడా పిఠాపురం మీద పూర్తి అవగాహన ఉంది ఆయనకి. ఈ వ్యక్తుల్ని కలుపుకోవడంలో ఆయన చాలా ఉంటాడు, సమన్వయం చేయడంలో ఉంటుంది. ఎందుకంటే ఆవేశం లేకపోతేనేమో ఏదో ఆ టైప్ ఉంటుంది ఆయనకి. ఖచ్చితంగా వ్యక్తులందరినీ కలుపుకుని వెళ్తాడు. సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడతాడు ఆయన. అది అంతే తప్ప నేను లేకపోతే నియోజకవర్గం లేదు, పవన్ కళ్యాణ్ గారు నాకు బాధ్యతలు చెప్పారు కాబట్టి అన్నట్టుగా ఆ టైపు. అంటే కొంతమంది అనుకుంటే నేను పదే ఉదాహరణ చెప్తూ ఉంటాను. నేను కూయకపోతే తెల్లారదు అనుకుంటుంది అంటే కోడి. ఆ కోడి ఉన్నా లేకపోయినా తెల్లారద్దు. అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి. కొంతమంది నాయకులు కూడా అనుకుంటారు ఈ నియోజకవర్గానికి నేను లేకపోతే ఏమైపోద్ది నియోజకవర్గం, ప్రజలు ఏమైపోతారు అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటారు. ఆ ఫీలింగ్లు పనిచేయవండి ఇక్కడ. రోజులు మారిని. ఈ రోజు అంతా డెవలప్మెంట్ చూస్తున్నారు. వాళ్ళనే కాదు, ఎటువంటి నాయకుడినైనా ప్రజలకు అందుబాటులో అంటే అభివృద్ధిలో విషయంలో దూరంగా ఉంటే తీసి పక్కన పెడతారు. అందుకనే ఈరోజు మర్రెడ్డి గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు అంత మాట కూర్చున్నటువంటి వ్యక్తి కాదు కదా. ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకుడైనా, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల మీద దృష్టి పెట్టుకోవాలి. కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలో చూసుకోవాలి. సమన్వయం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఆయన.
అందుకని ఆయన ఉన్నా లేకపోయినా మర్రెడ్డి గారి శ్రీనివాస్ గారు అనేటువంటి వ్యక్తిని అక్కడ పెట్టి చేయవలసిన అభివృద్ధిని అంతా చూపిస్తున్నాడు. పిఠాపురం డెవలప్మెంట్కి సంబంధించి ఒక మహిళా అధికారిని కూడా పెట్టారు, అదే పిఏడి అని చెప్పి పెట్టారు. ఆవిడతో కూడా సమన్వయం చేసుకుంటా, ఆవిడ కూడా ఎప్పటికప్పుడు డేటా ఏం జరుగుతుందో ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, అధికారులందరూ కూడా అది చూడడానికి శాంతి భద్రతల విషయంలో సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకోండి. అంటే ఇవన్నీ కూడా ఒకరితో అయ్యే పని కాదు, అందరూ కలుపుకుని చేసుకున్నటువంటి కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు పిఠాపురం డెవలప్మెంట్ అనేది కనపడుతుంది మనకి. అయితే గతంలో చూస్తే సార్, ఇప్పుడు ఎవరైనా పదవులు సేకరించడం కానీ ఎమ్మెల్యేలు అవడం, మినిస్టర్లు అవడం ఒక రకం, కానీ ఇప్పుడు అలా కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామం మీద దృష్టి పెడితే ఆయనకు సంబంధించిన పేజ్ అధికారులు ముందు పర్యటిస్తున్నారు, అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటున్నారు. గతంలో కూడా పిఠాపురంకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫేజ్ నుంచి కొంతమంది ఆఫీసర్లు వెళ్ళి పర్యటించారు, ఐఏఎస్ కృష్ణతేజ్ లాంటి వారు కానీ. ఇది ఎలా చూడొచ్చు సార్, అసలు గతంలో ఇలా లేవు కదా? అంటే సహజంగా గతంలో అంటే ఈ ఒక విషయమే కాదండి, పంచాయతీరాజ్ నిధులు ఆయన శాఖే. పంచాయతీలు గత 5 సంవత్సరాలు ఎలా ఉన్నాయో మనం చూసాం. అకౌంట్లో గల డబ్బులు పడితే ఇమ్మీడియట్ గా 2 నిమిషాన్ని ట్రాన్స్ఫర్ అయిపోయి తెలియదు. గతంలో సర్పంచం గెలిచామని చెప్పుకోవడానికి కూడా ఎంతో కష్టపడి సర్పంచ్ లేని వాళ్ళు కూడా గ్రామానికి సంబంధించినటువంటి ట్యాక్స్ డబ్బులు వస్తాయి అయితే తప్ప ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి కాదు. 15 ఆర్థిక సంఘం నిధులు ఎలా వచ్చాయో ఎలా వెళ్ళిపోయి కూడా తెలిసేది కాదు. కరెంటు బిల్లుల కింద కట్ చేసుకునేవారు, గ్రామాలు నిర్వీర్యమైపోయినాయి. అటువంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత మనం మామూలుగా సహజంగా మాటలు చెప్పుకుంటాం, గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యం అని. మరి నిజమైనది స్వతంత్రం అంటే అక్కడ గ్రామాల్లోనే కనిపిస్తుంది, కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి లేవు కదా. ఈ రోజున చూడండి, 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళకి నిధులు ఎలా పడుతున్నాయి. తర్వాత మొన్న ఈ మా గతంలో చేసినటువంటి ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవం ఇటువంటి నిధులు వచ్చినాయి. అసలు నేను అంటే ఒక నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం ఎలా ఉంటుందో ఆయన శాఖ ద్వారా చూపిస్తారు. ఎందుకంటే ఒక నాయకుడిని బట్టే కింద ఉన్నటువంటి అధికారులు కావాలి ఎవరైనా పనిచేస్తారు. ఇప్పుడు నాయకుడే ఎంతో కొంత కమిషన్లు తీసుకోవడం, తర్వాత ఏమో దాని తగ్గట్టుగానే కింద ఉన్న అధికారులు కూడా అదే పనిచేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఖచ్చితత్వం ఎలా ఉండాలో చూపిస్తాడు కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే మన నాయకుడిని బట్టి కింద ఉన్నటువంటి అధికారులు విధానం కూడా ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కేవలం పిఠాపురం అనే కదండి, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సభలు అన్ని గ్రామ సభలు ఒకే రోజు సభ నిర్వహించే, అంటే గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నిజమైన ఆర్థిక స్వతంత్రం వచ్చేది అక్కడి నుంచే అనేటువంటి భావన ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా పంచాయతీలన్నిటికీ కూడా నిధులన్నీ కరెక్ట్ టైంకి వెళ్ళేలాగా, పంచాయతీలన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం వచ్చేలాగా చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆయనకి ఇష్టమైనటువంటి శాఖలు అటవీ శాఖ కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. ఆయన తీసుకున్న ఆయన ఇష్టమైన శాఖలే తీసుకున్నాడు. ఆయన పర్యావరణ పరిరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా వాటిలన్నింటిలో కూడా కేవలం మాటలు చెప్పడమే కాకుండా నిజమైనటువంటి డెవలప్మెంట్ అనేది చూపిస్తున్నాడు ఆయన.